భారతదేశం గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఆంగ్లేయుల పరిపాలనలో భారతదేశం చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో మరి ఒక ఆశాకిరణమై స్వతంత్ర పోరాటానికి మరి చాలా ఊపిరి తీసుకొచ్చి ఒక భారతీయులను చైతన్యం తీసుకొచ్చి మన స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 137వ జయంతి పురస్కరించుకుని మచిలీపట్నం చారిత్రాత్మకమైనటువంటి రాజుపేట మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్తూపం వద్ద మౌలానా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ స్తూపం 2008వ సంవత్సరంలో మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క కమిటీ ఆధ్వర్యంలో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి దానికి 4 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన సందర్భంలో దీన్ని కట్టడం జరిగింది. దాని తర్వాత ఈ కమిటీ ఆధ్వర్యంలో గాని యూత్ ఆధ్వర్యంలో గాని అఖిలపక్షం కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, అన్ని జనసేన కానివ్వండి, అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని మరి మంచి వాతావరణంలో చేయడం చాలా సంతోషదాయకం. ఇలాంటి పరిస్థితుల్లో మౌలానా గారు ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో అల్ హిలాల్ అల్ బలాగ్ అని 2 పత్రికలు స్థాపించి ఆ పత్రికల ద్వారాగా దేశ ప్రజలలో మరి చైతన్యం తీసుకొచ్చారు స్వాతంత్ర్యం గురించి. మరి దాదాపు 5-6 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడిపారు. మరి పాకిస్తాన్ విభజన సమయంలో మీకు పాకిస్తాన్ కావాలా, హిందూ ముస్లింల ఐక్యత కావాలా అని అడిగితే, పాకిస్తాన్ స్వాతంత్ర్యం కావాలని అడిగితే స్వాతంత్రం మీరిచ్చేదండి, మేము పోరాడి సాధించుకుంటాం, కానీ హిందూ ముస్లింల ఐక్యత కావాలి అని నినదించినటువంటి ఘనుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇలాంటి సందర్భంలో స్వాతంత్ర్యానంతరం మరి వారు అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, మరి స్వాతంత్ర సమరయోధుడిగా, పత్రికా సంపాదకునిగా అనేక పనులు చేసినప్పటికీ కూడాను స్వాతంత్ర్యానంతరం వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి తొలి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు. ఆ విద్యాశాఖ మంత్రి ఇస్తే ఆ రోజుల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉంది. ఎవరు చదువుకునేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో పొట్టకూడు గడిచేది కాదు. పిల్లలు గాని పెద్దోళ్లు గాని పనులకు వెళ్తే గాని పొట్టకూటి గడవని పరిస్థితుల్లో వయోజన విద్య పెట్టారు. పగలు పని చేసుకుని రాత్రిపూట చదువుకోండి అని అలా పెట్టడం మూలంగానే మరి ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా చేసినటువంటి వారు ఒక శాస్త్రవేత్త అయి భారతదేశానికి గాని మరి ఎంత సేవ చేశారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చేసినటువంటి సంస్కరణల్లో వారు చూపినటువంటి విద్యా విధానంలో చదువుకుని లబ్ధి పొంది రాష్ట్రపతి అయ్యి భారత శాస్త్రవేత్త అయి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆజాద్ గారు గాని ఈ ఆజాద్ గారు గాని ఒక లౌకికవాదులు, మరి హిందూ ముస్లింల ఐక్యత కోసం చాటినటువంటి మహానుభావులు. వారిద్దరి కోసం మనందరం కూడా వారి చూపినటువంటి మార్గంలో నడుద్దామని ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముస్లిం ప్రముఖులు సిలార్ దాదా గారు, అచ్చబా గారు, ఖాజా గారు, జామా మసీద్ అధ్యక్షులు పాషా గారు, అదేవిధంగా రాషద్ మౌలానా గారు, అన్వర్ హుసేన్ గారు, మరి ఇలియాస్ పాషా గారు, అదేవిధంగా ఐక్యవేదిక తరఫున మొహమ్మద్ బాషు గారి కార్యక్రమం చేపట్టారు. మౌలాలి గారు చైతన్య వేదిక తరఫున, పాషా గారు ఐక్యవేదిక తరఫున అందరికీ కూడా కొన్ని పేర్లు నేను మర్చిపోయి ఉండొచ్చు. మరి ఫిరోజ్ గారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్.